Hi guys, welcome to my Shivan channel. Hi, ఏంటి? Happy anniversary. Happy anniversary. Belated Valentine's Day. Yes, so today is all about our anniversary vlog. సో సెలబ్రేషన్స్ అంటూ పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే శివకి ఆఫీస్లో ఉంది అండ్ ఇవాళ వేరే కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. రేపు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. సో కంటిన్యూస్గా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ నిన్న వ్యాలంటైన్స్ డే అయింది. మా ఆయన నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు. ఏమనంటే మొన్నటిదాకా ఏమన్నా అంటే హరిని నీ గిఫ్ట్ అనేవాళ్ళు, ఇంకొక 2-3 monthsలో వస్తారు కదా, వెయిట్ చేయనేసి అని అంటూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడైతే మేము సింపుల్గా రెడీ అయిపోయాము. ఎస్, సో లంచ్ గురించి ఏం ప్లాన్ లేదు ఇవాళ. యాక్చువల్లీ మాకు ఒక 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. పెళ్ళి కూతురు ఫంక్షన్ ఒకటి, పెళ్ళి. సో ఇప్పుడైతే ఏమనుకున్నామనంటే ఇవాళ మా యానివర్సరీ ఏం చేస్తున్నాం డే అని అంటే, ఫస్ట్ అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టి అత్తయ్య వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని దెన్ గుడికి వెళ్ళొచ్చి దాని తర్వాత రిమైనింగ్ పెళ్ళికి వెళ్ళాలా లేదా అన్నది అప్పుడు డిసైడ్ అయ్యి అంటే తీసి పెట్టా. బట్ మూడుని పట్టి సో 2 ఈవెంట్స్ అయితే అటెండ్ అవుదామని ఫిక్స్ అయ్యాము. 3-4 ఉన్నాయి, బట్ వాటిలో 2 పిక్ చేశాను నేను, ఎందుకంటే కొంచెం నియర్ బై ఉన్నాయి వెళ్దామనేసి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చాక దాని తర్వాత ఫంక్షన్స్కి వెళ్ళొస్తాము. ఎన్నో యానివర్సరీ? 9. దిస్ ఈస్ అవర్ 9th యానివర్సరీ. సో నెక్స్ట్ ఇయర్ 10th యానివర్సరీ కంప్లీట్ ఫ్యామిలీ ఉండబోతుంది, లైక్ 4 of us. ఐ డోంట్ నో, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చాలా మంది విషెస్ పంపిస్తూనే ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫుల్ ఆఫ్ నిండిపోతుంది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్ పేజెస్. ఇప్పుడే నేను మెసేజెస్ చూస్తూ ఉన్నాను అనమాట. ఫీలింగ్ రియలీ రియలీ బ్లెస్డ్. కీప్ లవింగ్ us సో మచ్. అండ్ ఇవాళ ఎస్ ఎస్ ఎస్, సో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 1 million. ఎక్సైటెడ్ ఫర్ దాట్ ఆల్సో, ఎందుకంటే 1 million తర్వాత ఫ్యాన్స్ మీట్ అంటున్నా కాబట్టి నెక్స్ట్ ఆ ప్లాన్ కూడా అంటే డెలివరీకి ముందే అయిపోయింది అనుకో, డెలివరీ తర్వాతనే ప్లాన్ చేయాలి మనం. తెలీదు, ఇట్స్ డిపెండ్స్ యాక్చువల్లీ. సో ముందైనా ప్లాన్ చేయొచ్చు, తర్వాత అయినా ప్లాన్ చేయొచ్చు, అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో 1 million అవ్వగానే సో ఐల్ బి మోర్ ఎక్సైటెడ్. లాట్స్ ఆఫ్ లవ్. ఇవాళ మేము లంచ్కి వెళ్ళట్లేదు కాబట్టి మా ఆయన డిన్నర్ డేట్ ఏమైనా ప్లాన్ చేస్తారా చూడాలి. ఇప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్, లెట్స్ గో. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరితో ఒక టిప్ షేర్ చేసుకుంటాను కాబట్టి, అదేంటంటే మన అందరికీ న్యాచురల్ పింక్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే ఏం చేస్తాం? చాలా థాట్స్ ఉంటాయి కదా, కానీ హైడ్రేషన్ ఈజ్ ద వే టు న్యాచురల్ పింక్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. అవునండి, ఇది ఎక్స్ట్రీమ్లీ ట్రూ. మనం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మనం అంత ఎక్కువ గ్లో అవుతాం అనమాట. కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల మన స్కిన్ మీద చాలా ఇంపాక్ట్స్ అవుతూ ఉంటాయి. లైక్ దానివల్ల నా స్కిన్ అయితే చాలా డల్గా డీహైడ్రేట్ అపీరియన్స్ ఇస్తూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ నా పిక్ నేను చూసుకుంటే ఇది నేనైనా అనిపిస్తుంది. ఆ ప్లష్ పింక్ గ్లో అవన్నీ కూడా మిస్ అవుతున్నాను. కానీ ఇప్పుడున్న ఈ వెదర్ కండిషన్స్ వల్ల మన డీహైడ్రేటెడ్ స్కిన్ వల్ల ఏం చేస్తాం? ఫైనల్గా నేను రియలైజ్ అయ్యి ఇదంతా కూడా డీహైడ్రేషన్ వల్లే నా స్కిన్ డల్గా అనిపిస్తుంది. సో ఈ డల్నెస్ అండ్ డీహైడ్రేషన్ కోసం మార్కెట్లో నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను. వాటి వల్ల పెద్ద రిజల్ట్స్ ఏం లేదు. అండ్ అవి కొంచెం గ్రీజీగా, హెవీగా, స్టిక్కీగా ఉంటుంది. సో అవి జస్ట్ నా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, కానీ నాకు కావాల్సిన ప్లష్ పింక్ న్యాచురల్ గ్లో రావడమే లేదు. దెన్ ఐ రీసెంట్లీ కేమ్ అక్రాస్ ఈ మామా అర్త్ న్యూ లాంచ్ ప్రోడక్ట్స్ అనమాట. మామా అర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ విత్ బీట్రూట్ అండ్ హైలోరోనిక్ యాసిడ్, మామా అర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ విత్ బీట్రూట్ అండ్ హైలోరోనిక్ యాసిడ్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అందుకే నేను ట్రై చేశాకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగా అయితే ఫాస్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. సో ముందుగా లైట్గా ఫేస్ వాష్ చేసేసుకుని రెడీ అయిపోతాం.
చేసిన కొంచెం ఒక 1-2 అవర్స్ అయిపోయిందంటే జిడ్డు మొహం అయిపోతుంది. నేను ఇంకా ఇవాళ ఎర్లీగా చేశాను. సో ముందైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ తడా, సో ఫేస్ వాష్ తర్వాత ఎంత ఫ్రెష్గా ఉందా ఫేస్. సో హైలోరోనిక్ యాసిడ్తో దొరుకుతుందనమాట. మనకి ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది టు అన్వీల్ యువర్ న్యాచురల్ పింక్ గ్లో. సో ఈ ప్రోడక్ట్స్ మనం యూస్ చేయడం వల్ల మనకి న్యాచురల్ పింక్ అన్నది ఇంటెన్స్గా ఇస్తుంది. సో ఈ మ్యాజికల్ టచ్ ఆఫ్ ద బీట్రూట్ మన స్కిన్ని చాలా ఇన్ఫ్యూజింగ్ చేస్తుంది విత్ న్యాచురల్ ప్లష్ పింక్ గ్లో. సో ప్లష్ పింక్ గ్లో అంటే న్యాచురల్గా గ్లో అవుతే చాలా బాగుంటుంది కదా. సో కేవలం ఇందులో బీట్రూటే కాకుండా వాటర్ కంటెంట్ యాజ్ హై యాజ్ 87% కాంట్రిబ్యూట్ టు సపుల్ ద స్కిన్ అనమాట. సో మన స్కిన్ని కూడా సపుల్గా ఉంచడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే HA ఇన్ అడిషన్ టు బీట్రూట్ మన స్కిన్కి మంచిగా ఇంటెన్స్ అండ్ అలాగే లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది. సో ఈ కాంబినేషన్ టుగెదర్ వర్క్ అయి మనకి వండర్స్ని ఇస్తుంది అనమాట టు రివీలింగ్ దట్ న్యాచురల్ పింక్ గ్లో అసోసియేటెడ్ విత్ హెల్తియర్ స్కిన్. సో మనకి న్యాచురల్ పింక్ గ్లో ఇస్తుంది విత్ హెల్తియర్ స్కిన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది. ఎన్షూర్ టు షిఫ్ట్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇన్స్టెంట్లీ హైడ్రేషన్ని బిల్డ్ చేస్తుంది అనమాట. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైక్ మనం అప్లై చేసేటప్పుడు ఈజీగా గ్లైడ్ అయిపోతుంది ఎఫర్ట్లెస్లీ. దీని డిఫరెన్సెస్ అయితే నేను వాడిన కొన్ని రోజులకే తెలుసుకున్నాను కాబట్టి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మామాఅర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అయితే ఇప్పుడు నా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది అనమాట ఫర్ రేడియంట్ ప్లస్ పింక్ గ్లో. ఇది కేవలం బీట్రూట్తోనే వస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే రిజల్ట్స్ కూడా మీరు ఇప్పుడు ఇమీడియట్గా చూసేయచ్చు. నేనైతే ఇప్పుడు అప్లై చేసేసుకుంటాను. ఇది చాలా ఈజీ అండ్ నాన్ గ్రీజీ ఫార్ములా, ఈజీగా గ్లైడ్ అయిపోతుంది కాబట్టి మనకి అప్లికేషన్ కూడా ఇట్లా స్టిక్కీగా హెవీగా అనిపించదు. సో ఇప్పుడైతే అప్లై చేసేస్తాను. సో చూసారు కదా డిఫరెన్సెస్ ఎంత బాగా తెలుస్తుందో. లైక్ బిఫోర్ ఫేస్ వాష్ ఎలా ఉండింది నా ఫేస్ అండ్ ఇప్పుడు ఎలా ఉండిందో. సో డెఫినెట్లీ మీరు కూడా టుగెదర్ ఈ ప్రోడక్ట్స్ వాడి చూడండి, మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు. యూ క్యాన్ బిలీవ్ మీ, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా నేను టెస్ట్ చేశాకే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి యూ క్యాన్ ట్రస్ట్ మీ. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా, మెయిన్గా మన మామాఅర్త్ నుంచి ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మన ఆర్డర్ లింక్ని వాళ్ళ వెబ్సైట్లో ఒక మొక్కకి కనెక్ట్ చేస్తారు. అలా మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక మొక్కని నాటబడుతుందన్నమాట. సో బై 2025 వరకు మామాఅర్త్ ఈస్ ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million ట్రీస్ అనమాట. సో ఇదైతే చాలా గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈ గ్రేట్ ఇనిషియేటివ్లో నేను కూడా భాగమైనందుకు. సో మామాఅర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ ఉంది అండ్ ఈ మధ్య మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో మీకు ఎక్కడైనా మామాఅర్త్ స్టోర్ని మీరు స్పాట్ చేసినట్టయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ తెలియచేయండి. సో నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ అఫీషియల్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ అలాగే అఫీషియల్ మామాఅర్త్ యాప్ అనమాట. సో యాప్స్ వచ్చేసి మనకి iOS, ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి, ఆర్డర్ చేసేసుకోండి. ట్రై చేసి డెఫినెట్లీ మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసేయచ్చు. సో ఇవైతే పక్కకు పెట్టేశాను, రిజల్ట్ అయితే చూసేసారు కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను మీతో కలుసుకుంటాను. మంచిగా దర్శనం, కొబ్బరికాయలు ఏం కొట్టలేదండి. ఎవరు డౌట్ పడుతుంది కామెంట్లు కొట్టకండి. జస్ట్ వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం అంతే. నాకు తెలిసినంత వరకు గుడికి మనం 9 months కూడా వెళ్ళొచ్చు. మీరు చెప్పినట్టు కొందరు కొబ్బరికాయలు కొట్టకూడదు నియమాలు ఉంటాయి కదా, సో అవి ఎగ్జాక్ట్లీ మాకు తెలియదు. బట్ దేవుడిని దర్శించడానికి ఎలాంటి రూల్స్ లేవు. జస్ట్ వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. ఎలాగో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటాయి, దేవుడి బ్లెస్సింగ్ కూడా ఉండాలని చెప్పి గుడికి వచ్చి ఇప్పుడే దండం పెట్టుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చాం. హరిని వాంటెడ్ టు కమ్ కానీ స్కూల్కి పంపించేసాం. మళ్ళీ స్కూల్ లేనప్పుడు తీసుకురావాలి చెప్పింది, మీరు శివాలయమే వెళ్ళండి అని చెప్పేసి.
సో చూస్తుంది రాగానే. వెళ్దామా? లెట్స్ గో. శివ, అత్తయ్య సేమియా పాయసం చేస్తున్నారు, నేను హన్నీని రెడీ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి నన్ను పంపించేసి మీరు సేమియా పాయసం చేసుకొని తింటారా అనేసానండి. అయితే నేను అన్న పూజ చేస్తారు కదా అని అక్కడ పెట్టాలని అత్తయ్య అని అంటే, నా బర్త్డే రోజు చేశారా, ఇవాళ వాళ్ళ యానివర్సరీ రోజు సేమియా పాయసం చేస్తున్నారు అనేసి అని అంటుంది. సరే అయితే అత్తయ్య అన్నారు వచ్చాక తిన్ను నాన్న అంటే, ఇప్పుడు నేను వచ్చేలోపు మీరు తినేస్తారు కదా అనేసి అని అంటుంది. అది అయిపోయింది. సరే టైం ఉంది ఇప్పుడు వెళ్ళే లోపు తినేసాలంటే వద్దండి. అత్తయ్య బయటకు వెళ్ళాలని రెడీ అయ్యి వంట చేస్తుంటే, మీ యానివర్సరీ రోజు వీలేంటి రెడీ అయ్యి బయటకు వెళ్తున్నారు అత్తయ్య అంటే గొడవ పడతా ఉంది. హరిని స్కూల్కి రెడీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళొచ్చాక అప్పుడు బ్యాడ్మింటన్కి బదులు చదువుకొని నైట్కి ఎక్కడ తీసుకెళ్తున్నావు అమ్మన్నాను? సర్ప్రైజ్ ఉందా? నిజంగానా? ఓకే, హరిని ఏదో సర్ప్రైజ్ ఇస్తుందంట. స్టే ట్యూన్డ్ గాయ్స్. సో నేను రెడీ ఎప్పుడో రెడీ అయిపోయాను. గుడికి వెళ్ళొచ్చాక నేను రెడీ అయిపోయాక శివ చూడండి ఇంకా రెడీ అవుతున్నాడు. ఎప్పుడు నన్ను చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు లేట్గా రెడీ అవుతారు, మహి రెడీ అవ్వదు, టైం తీసుకుంటుంది, ఎంతసేపు రెడీ అవుతుంది, మేకప్ చేసుకుంటుంది, అది అన్నారు. మేకపే వేసుకోలేదు చూడండి, ఇట్స్ న్యాచురల్. గుడికి వెళ్ళొచ్చాను, జస్ట్ అట్లా డ్రెస్ మార్చుకొని. ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ అయినా కూడా బయటికి వెళ్ళకుండా మా డేని త్యాగం చేసి 2 ఈవెంట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్రెండ్ది పెళ్ళి అండ్ ఇంకొక ఫ్రెండ్ది హల్దీ ఫంక్షన్. సో అలా వెళ్ళి కనిపించి హాఫ్ డే అంతా ఇలా స్పెండ్ చేసి ఇంకా డిన్నర్కి వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాము. ఏంటి నైస్. ఇప్పుడు రెడీ అయిపోయి వెయిట్ చేసి ఇక మళ్ళీ ఎట్లయిపోయింది నేను జస్ట్ హెయిర్ సర్దుకుంటున్నాను అంతే. ఇప్పుడు రెడీ స్నానం చేసి చెప్పు. సో యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు కాబట్టి మేము అందుకే హర్నిని స్కూల్కి పంపించేసామన్నమాట. ఇంకా జస్ట్ డిన్నర్కి వెళ్దాము ఎక్కువ. ఇంకా డే టైంలో అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది బాబోయ్ కదా. అమ్మో ఇంకా మళ్ళీ మొత్తం హిస్టరీ తీస్తూ ఉంటాడు. సో గాయ్స్ స్టే ట్యూన్డ్. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే హల్దీకి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడి నుంచి బేగంపేట వెళ్ళాలన్నమాట పెళ్ళికి. సో కుదిరితే అవి కూడా ఒక 2 షార్ట్స్ వేస్తాను చూడండి. ఓకే గాయ్స్ లెట్స్ గో. సో ఎస్ ఫైనల్గా వెడ్డింగ్ అటెండ్ అయిపోయి మేము ఇంటికి ఆన్ ది వే బయలుదేరాము. లంచ్ చాలా బాగుంది కదా, చూపి. స్టాఫ్తో ఫోటో నైస్. నాకు ఇది నచ్చింది కాన్సెప్ట్. అండ్ వీళ్ళు అందరికి ఇచ్చేస్తున్నారు, వెంటనే అక్కడ ఏ డ్రాప్ కూడా చేస్తున్నారు. ఇట్లాంటివి మనం ఏదైనా ప్లాన్ చేయాలి నెక్స్ట్ టైం ఈవెంట్లో. ఈ మధ్య నేను బయటికి రావడం కొంచెం తగ్గించాను, ఎందుకంటే ట్రాఫిక్కి ఎక్కువసేపు కార్లో కూర్చోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే శివ గోల్డ్ షాప్ ఉంది శివ ఇక్కడ, తనీష్క్ అంట, ఓరా అంట, ఏది వెళ్తాం, జాస్ అలుకాస్ ముందు ఎలక్ట్రానిక్ షాప్ కూడా ఉన్నాయి. శివ యానివర్సరీ. శివ ఏం చేస్తున్నారు మీరు? ఒక బాటిల్ మెయింటైన్ చేస్తున్నారు ఇలా కొంచెం. అదే నిన్న ఒక మోమోస్ వీడియో చూసాను, నీకు పంపిద్దాం అనుకున్నా. ఏముంది? జనరల్ గా మోమోస్ అది డో ఉంటది కదా, దాంట్లో స్టఫ్ ఫిల్ చేస్తాం కదా, దాంట్లో దాన్ని ఎలక షేప్ లో చుట్టేసి తినే వాంతులు అయ్యేలాగా చేయకు శివ. ఆల్రెడీ నేను ఆ ట్రైమ్ స్టేట్స్ అన్ని దాటుకొని ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంటుంది. ప్రిపేర్ చేస్తున్నా, అట్లా చెప్పినప్పుడు వామిటింగ్ రాకుండా స్ట్రాంగ్ అవ్వాలి. మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఎవరు అని అంటే శివ. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా నచ్చదు అంటే అచ్చంగా, ఇప్పుడు నాకు మోమోస్ ఎప్పుడైనా నేను ఇష్టంగా తింటాను, ఇప్పుడు అది ఎలకలాగా ఉంటది, ఇలా చుట్టాడు, అవన్నీ నాకు ఎందుకండి. చూపినా? వద్దు ప్లీజ్ వద్దు. ట్రై టు ఇరిటేట్ యూ శివ. నా ఇష్టం, నువ్వేం చేస్తున్నావో నేను అబ్జర్వ్ చేస్తున్నా ఫోన్లో. వద్దులేండి, నేను ఇంటికి వెళ్ళి హరిని కోసం వెయిట్ చేసి ఇంకా స్టే ట్యూన్డ్ గైస్. యానివర్సరీ అండి. ఏం రాసుకోవాలి ఇందులో? నువ్వు చేసావా హర్ని? హోటల్కి వెళ్ళి మనం డిన్నర్ చేస్తాం.
ఫ్లవర్ ఏంటి చేతిలో? ఓన్లీ నా కోసమా? చూపించా వాళ్ళకి చూపించాను, భయపెట్టాను. ఆల్రెడీ. స్కూల్ నుంచి రాగానే మమ్మల్ని ఎలా భయపెట్టిందో చూసారు కదా. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇచ్చింది. ఈ ఫ్లవర్ మామయ్య తీసుకొస్తే హరిని ఇచ్చింది. అండ్ అయ్యో ఒక చిన్న కేక్. సో ఎవరు పంపించారో నిజంగా తెలీదు. నా గెసెస్ కూడా ఎందుకులే అని చెప్పి నేను చేయట్లేదు. దిస్ ఈస్ వెరీ క్యూట్ కేక్. హ్యాపీ యానివర్సరీ. యాక్చువల్లీ 2-3 కేక్స్ పంపిస్తా అని చెప్తే నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే పెద్ద కేక్ పర్సన్ కాదు. సో అందుకే బట్ స్టిల్ ఇది సర్ప్రైజింగ్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ చేయాలి. నువ్వు చేస్తావా? మా యానివర్సరీ మేము చేయాలా? సో ఫైనల్ గా మార్నింగ్ నుంచి అత్తయ్య వాళ్ళు కొంచెం బిజీ ఉండడం వల్ల డే అంతా మా రొటీన్ అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఈ కేక్ కటింగ్ ఫ్యామిలీ అందరం కలిసి చేస్తున్నాం అనమాట. అదిని నాకు ఏమి ఇవ్వలేదు. పెళ్లి రోజు శుభాకాంక్షలు మా బంగారు. మళ్ళీ గ్రీటింగ్ ఇస్తుంది. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది అండ్ నాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చింది. రోజు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తూనే ఉంటుంది. సో కేక్ కట్ చేద్దామా? రెడీయా? సర్ప్రైజ్ ఉంది. అదియా నీకు జ్యువెలరీకి మ్యాచింగ్ అని తీసుకున్నా. చూసావా శివ? అది నాకా? ఇది నీకేనా? అతి ఉంగరం అయితే చాలా శివ బాగుంది. ఉంగరం దానికి పెట్టు. మళ్ళీ స్మార్ట్ చూడ. ఇది నా కంప్లీట్ జ్యువెలరీ సెట్, గోల్డ్ జ్యువెలరీ సెట్ కి మ్యాచింగ్ ఉందని చెప్పేసి అత్తయ్య అసలు ఎంత సర్ప్రైజింగ్ గా తీసుకొచ్చారు. హలో హలో హలో, అది నా కోసం బ్రోచ్ తెచ్చారు కదా. అదే నీకు బ్రోచ్ చేపిస్తా. లక్ష్మీదేవి మీద ఇంకొక లక్ష్మీదేవి పెట్టు. అత్తయ్య చాలా బాగుంది అత్తయ్య. ఓకేనా? బాగుందా? దా. ఎవ్రీ టైం ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు అత్తయ్య. నెక్స్ట్ మా బంగారు తండ్రి పుట్టాక ఇంకా పెద్ద సర్ప్రైజ్. మొత్తం 10 రింగులు అప్లై చేస్తున్నావా? 10 ఏళ్ళకి నా లక్ష్మీదేవి, చిన్న లక్ష్మీదేవి ఇది. హ్యాపీ యానివర్సరీ శివ. హ్యాపీ యానివర్సరీ. నెక్స్ట్ ఇయర్ చీజ్ టు 10. నెక్స్ట్ ఇయర్ కొడుకుతోనో బిడ్డతోనో చేసుకుంటాం. దిస్ కేక్ ఇస్ వెరీ కూల్. Let's take blessings. శివ, ఇంతకీ నువ్వేం గిఫ్ట్ ఇవ్వలేదు? ఇగో గిఫ్ట్ అదిగో. సే అకే మొన్న దాకా హరి చెప్పాడు అత్తయ్య. ఇప్పుడేమో ఏమన్నా అంటే ఇదిగో అవును వస్తాను మరి. ఇంకొక 2 months లో సరే ఇంకో గిఫ్ట్ కావాలంటే ఇంకో 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ఇంకో గిఫ్ట్ ఇస్తాను. నాకు ఇప్పుడు గణపతి, నెక్స్ట్ కుమారస్వామి. మొత్తం ఫ్యామిలీ గుడి కట్టుకుందాం అప్పుడు. శివ ఫ్యామిలీ కదా, శివ మహేశ్వరి. హరిని కూడా గిఫ్ట్ ఇచ్చింది నాకు. అవునా? అవును. హలో శివ. హాయ్. Let's go.
ఏమైంది? once again happy anniversary. నువ్వు చేసింది చాలా బాగుంది, నాకు రాసుకోవడానికి చదువుతుందా? థ్యాంక్ యూ. సో గైస్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ యానివర్సరీ సెలబ్రేషన్. యాక్చువల్లీ టైం చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇట్స్ జస్ట్ 10 అవుతుంది. కాకపోతే శివాకి కొంచెం జలుబు చేసి అండ్ కొంచెం థ్రోట్ అప్సెట్గా ఉండడం వల్ల మేము ఎక్కువ బయట టైం స్పెండ్ చేయలేకపోయాం. అండ్ ఎక్కువ కూడా ఏమంటారు, ఎక్కువ దూరం కూడా వెళ్ళకుండా ఇంటికి దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళాం. అండ్ రేపు హరిణికి ఎగ్జామ్స్, సో చదువుకుంది కూడా హరిణి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ హరిణి. Thank you. ఓకేనా? సో గైస్, ఐ హోప్ మీ అందరికీ ఈ యానివర్సరీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. నాకైతే అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ చాలా 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 నచ్చిందనమాట. అండ్ శివ ఇంకా ఈ గిఫ్ట్ ఇవ్వలేదు, మేబీ ఏమైనా సర్ప్రైజింగ్ ఉందేమో తెలీదు. వెయిట్ అండ్ వాచ్. బాయ్. బ్రహ్మానందం సార్ కూడా వచ్చారు. చాలా బాగా జరిగిందనమాట వెడ్డింగ్.